నమస్తే పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు తెస్తుంది బెట్లు. నమస్తే ఉన్నారా? ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే నాగ చైతన్య కొత్త మూవీ వచ్చింది కదా, దానికైతే రివ్యూ ఇవ్వడానికి అయితే పోతున్నాం. ఎంతమంది మూవీ చూసిలో కామెంట్స్ చేసే పని. మూవీ వచ్చేసి నిన్ననే రిలీజ్ అయింది, కానీ ఈ రోజు అయితే పోతున్నాం. నా ఫుల్ రివ్యూ అయితే చూడండి, నచ్చితే లైక్ అయితే కొట్టండి, సబ్స్క్రైబ్ కూడా కొట్టండి, మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ అయితే చేయండి. ప్లీజ్ ఛానల్కి లైక్ కొట్టకపోతే అస్సలకైతే మర్చిపోకండి. ప్లీజ్ ఛానల్కి లైక్ అయితే కొట్టండి, కొట్టకపోతే ఇప్పుడైతే కొట్టండి. కొట్టినాకనే ఈ వీడియో అయితే కంటిన్యూ అయితే చేయండి. ఫస్ట్ అయితే ఇప్పుడైతే థియేటర్ పోదాం. థియేటర్ పోయి ఫుల్ వీడియో థియేటర్లో కూడా కొన్ని క్లిప్లు అయితే యాడ్ చేస్తా, అది చూసినాక రివ్యూ అయితే చెప్తా. ఫస్ట్ అయితే థియేటర్ పోయి సినిమా చూసి వచ్చి రివ్యూ ఇస్తా. ఇప్పుడే మూవీ అయితే చూసి వచ్చిన. మూవీకి వచ్చేసి అయితే నేనైతే 5కి అయితే 4.5 అయితే ఇస్తానా. మీరైతే 5కి ఎంత రేటింగ్ ఇస్తారో కామెంట్స్ చేసి చెప్పండి. ఇంకెవ్వరు మూవీ చూడకపోతే ఒక్కసారి అయితే పోయి చూసి కామెంట్ చేయండి. కామెంట్ చేయకపోతే అస్సలకైతే మర్చిపోకండి, కామెంట్ అయితే పక్క చేయండి. ఇంకో విషయం చెప్పాలంటే ఫస్ట్ హాఫ్ కన్నా సెకండ్ హాఫ్ అయితే మంచిగా ఉన్నది. ఫస్ట్ హాఫ్ తర్వాత ఇంటర్వెల్ ఉంటుందా, ఇంటర్వెల్ ముందు నుంచి అయితే సీన్ అయితే తిరిగిపోయింది. ఫస్ట్ హాఫ్ క్లైమాక్స్ నుంచి అయితే సీన్ అయితే రివర్స్ అయిపోయింది. సినిమా అంతా మంచిగా ఉన్నది, అంత ఎక్స్పెక్ట్ అయితే వేయాలని నేనైతే అంత మంచిగా ఉన్నది సెకండ్ హాఫ్ లో. ఫస్ట్ హాఫ్ కన్నా సెకండ్ హాఫ్ అయితే హైలైట్ ఉన్నది. సెకండ్ హాఫ్ కి అయితే నేనైతే 5కి అయితే ఇస్తా, అంత మంచిగా ఉన్నది సెకండ్ హాఫ్ లో. ఒక్కసారి అయితే పోయి అయితే మూవీ అయితే చూడండి. ఇలా సాయి పల్లవి యాక్టింగ్ అయితే సూపర్ అయితే ఉన్నది. ఒక్క విషయంలో చెప్పాలంటే సాయి పల్లవి ఉన్నది కాబట్టి ఈ సినిమా అయితే అంత ఇట్టేది అనుకోవచ్చు, అంత మంచిగా ఈ సినిమా అయితే. ఇంకో విషయం చెప్పాలంటే నాకు ఎక్కడ సినిమా అయితే మంచిగా అనిపించలేదు అంటే సాంగ్స్ ఇంకా ఎక్స్ట్రా యాడ్ చేస్తే మంచిగా ఉండు, ఇంకా 3 more సాంగ్స్ అయితే యాడ్ చేస్తే మంచిగా ఉండు అనుకున్నా. కానీ అయితే సినిమా సాంగ్స్ అయితే 2 ఏమో ఉన్నాయి, అందుకే నాకైతే సినిమా అయితే ఓకే యావరేజ్ అనిపించింది. కానీ సినిమా అయితే బాగానే ఉంది సెకండ్ హాఫ్ లో. ఒక్కసారి అయితే థియేటర్ పోయి అయితే సినిమా అయితే చూడండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ కొట్టకపోతే సబ్స్క్రైబ్ అయితే కొట్టాలి, లైక్ కొట్టకపోతే లైక్ అయితే కొట్టాలి. మళ్ళీ నెక్స్ట్ రేపైతే మంచి వీడియోతో అయితే మీ ముందుకైతే వస్తా. డైలీ ఒక వీడియో పెడతా, వారం కన్నా కానీ డైలీ ఒక వీడియో అయితే పక్క మీకు అయితే ఇస్తాం. నాకు సపోర్ట్ చేస్తే ఒక్కసారి అయితే మన ఛానల్ కి అయితే సబ్స్క్రైబ్ అయితే కొట్టండి. మంచి కామెడీ వీడియోస్ అయితే ఇస్తా, ప్రాంక్స్, ఛాలెంజ్ వీడియోస్, మా డాడీ మమ్మీతో ఛాలెంజ్ వీడియో అయితే గివ్ అవే గురించి చెప్తా. రేపు ఎల్లుండి అయితే గివ్ అవే వీడియో కూడా వస్తుంది. మన ఛానల్ సబ్స్క్రైబ్ కొట్టకపోతే సబ్స్క్రైబ్ అయితే కొట్టు ఉంటాం. మళ్ళీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.